14 సంవత్సరాలు పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఏమి ఉపయోగం కనపడలేదు. ఆ స్వార్థం కోసం, అతను పోకలాట కోసం, అతని ఆస్తి కోసం ఆఖరి మాంగారు కూడా ఇంకోటి పొడిచాడు. శ్రీకాంత్ జగనే కావాలి. ఇప్పుడు చంద్రబాబు వస్తే బాగా చేస్తా అంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు చేంజ్ చేసాడండి. ఇప్పుడు వస్తే బాగా చేస్తా అంటున్నాడు కదా. పొత్తు మీద వస్తున్నారు. వచ్చింది కూడా ఎందుకంటే చేసిన చూసి తర్వాత ఓటేస్తారు కానీ చేయరు కదా. అది ఇప్పుడు ఇంతలా చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వస్తే ఇలా చేస్తారని నమ్మకం మాకు లేదు కదా. రాజధాని లేదు, ఏకైక రాష్ట్రం లేదంటే మన రాష్ట్రం. జగన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉద్యోగులు వచ్చాయండి ఊళ్ళోనే, మా ఊర్లోనే. ఇప్పుడు 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఏమి ఉపయోగం కనపడలేదు. ఆ స్వార్థం కోసం, అతను పోకలాట కోసం, అతని ఆస్తి కోసం ఆఖరి మాంగారు కూడా ఇంకోటి పొడిచాడు. అంత దుర్మార్గుడు. ప్రజలు ఎవరు రచించాడు? వాగ్దానం చేస్తాడు. ఈ ఆదాయం కాదు, జగన్ ఉన్న ఆదాయం కాదు. ఆదాయం తెచ్చి ఎక్కడ తెచ్చి వాగ్దానం నెరవేర్తాడు? మళ్ళీ మనం చెప్పడు అన్నారు. ఇప్పుడు నెరవేర్చిన ఆయనకి అప్పుడు అయిపోయి అన్నారు. ఇంకా ఎక్కువ చేసి ఇప్పుడు అది ఎక్కడ తెచ్చిస్తాడు? 4,000 అంటే పెన్షన్, 5,000 అంటాడు. డోక్రా అంటున్నాడు, లైట్ అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఆడుకోవడానికి 25,000 వేస్తాడు, ఇది 30,000 వేస్తాడు. ఈ వరాలు ఎన్ని ఎందుకు ఎక్కడ తెచ్చేస్తాడు? ఆడంబరం ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఆడపిల్లలు ఉంటే అంతమంది పైసలు ఇస్తా అంటుండు కదా. పవన్ కళ్యాణ్ దత్తపుత్రులు పెట్టుకోడు. 9 దిక్కల ఎలక్షన్ పోటీ చేయడు. కనీసం ఒక కార్డు డిపాజిట్ వచ్చింది. 8 దిక్కలు గోల్బల్ అయిపోయింది. మంచిగా ఎదురు రాదా? మంచిగా ఒక్కడే రాదు. కనీసం డిపాజిట్ ఒక్క కార్డు వచ్చింది. డిపాజిట్ ఆ స్వార్థఫలం ఎన్నుకోవాలి. ఎందుకండి ఇప్పుడు ఓటు కొన్నప్పుడు మనకు పనికొచ్చే రాజకీయ నాయకుడు ఎన్నుకోవాలి. మాకు పనికొచ్చే నాయకుడు మాకు జగన్. పనికి వచ్చే నాయకుడు చంద్రబాబు అంట. ఆయన ఉంటే మంచిగా అవుతుందంట రాష్ట్రం. రాజ్యం బాగుంటుందండి. రాజ్యం బాగుంటుందంట. రాజ్యం బాగుంటుందండి. మరి ఆయన అసలు మంచిగా ఉంటుందట. ఇప్పుడు ఇంట్లో అందరికి మంచిగా, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాంటుండగా. ఇప్పుడు జగన్ ఆ జగన్ అన్న మాట అనమానండి చంద్రబాబు నాయుడు. నాకు మీ ఇంట్లో న్యాయం జరిగిందంటే నాకు ఓటేయండి. అలా మాట్లాడి వ్యక్తి ఎవరు చెప్పండి? ఈ రాజకీయ నాయకులని ఎందుకు మాట్లాడతావు? అది నెక్కచ్చే నాయకుడు నాయకుడు చేత అలా మాట్లాడుతున్నాడు. అదే చంద్రబాబు మాట్లాడమన్నాడు. ఈ పొత్తులెందుకు? గెలిచిపోయి ఎక్కడికి దెబ్బ ఇలా రావాలా? పొత్తులెందుకు? పొత్తులు ఎవరి కోసం? ఎవరు వద్దుతున్నా పొత్తులు? మీకోసమే మా కోసమే కాదు. అరే రాష్ట్రం మంచిగా చూసుకోతుంది. రాష్ట్రం మంచిగా చూసుకోవాలి. ఉట్టి మాటలు, డొల్లి మాటలు ఎక్కువ వరకే. ఎక్కువ అయ్యమని గతే మమ్మల్ని గతే ఆ స్వార్థం వేసుకోవడమే. ఖజానాలో ఎన్ని కేసులు అడిగేదా అని కేసీఆర్ స్టే ఆడికి ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆయన ఆయన ఉన్నాడు. మాట్లాడితే స్టే పోవడం, చేసుకోవడం ఇది ఉపయోగం లేదు. తప్పదు, చాలా రాంగ్. అతను రాకూడదు. జగన్ రావా, శుభ్రంగా నీట్గా పనులన్నీ అవ్వాలి. పెద్దలు సంతోషంగా ఉంటారు. కావాలి జగన్ అన్నయ్య, జగనే కావాలి. ఎందుకు కావాలి? నేను శ్రీకాంత్ గుంటపల్లి వాస్తు శ్రీకాంత్ జగనే కావాలి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గాజుల శివ. ఏ నియోజకవర్గం? మాది పైకురపేట నియోజకవర్గం అండి. ఎమ్మెల్యే పేరు? కంపాల జోగులు, నెక్స్ట్ ఆపోజిట్ వంగలపూడి అంట. సో ఎంతకన్నా ముందు అప్పుడు ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉండే? ఎవరు పరిపాలన అండి? ఎమ్మెల్యే పరిపాలన బాగా ఉందండి. బాగుందా? ఏమేమి బాగుందా? ఏమేమి బాగా చేశారు మీకు? మాకు బాగు చేయడం అంటే మాకు పైనుంచి వచ్చే నిధులంటే మాకు సీసీ రోడ్లు గట్ట చేశారు. మరి ఎమ్మెల్యే కొత్త నుంచి సీసీ రోడ్లు గట్ట చేశారు. అంటే సీసీ రోడ్ స్కూల్ ఏం డెవలప్ కాలేవా? స్కూల్ డెవలప్. మరి నాడు నేడులో మరి జగన్ గారు మరి 2 స్కూళ్ళు చాలా బాగా చేశారండి. ఈ బోర్డు స్కూల్ అనగా, తర్వాత హై స్కూల్ అనగా చాలా గొప్పగా చేశారండి. అది 60 లక్షలు, 61 లక్ష అంత అది వచ్చింది. ఇది 21 లక్షలు, 22 లక్షలు ఈ బోర్డు స్కూల్ వచ్చింది. నాడు నేడు కార్యక్రమంలో చాలా బాగా చేశారు.
బడ్జెట్ బోర్డు నెంబర్ ఇప్పుడు చంద్రబాబు వస్తే బాగానే చేస్తా అంటున్నాడు కదా మరి. చంద్రబాబు నాయుడు చేంజ్ చేసాడండి. ఇప్పుడు వస్తే బాగా చేస్తా అంటున్నాడు కదా, పొత్తు మీద వస్తున్నారు కదా. వచ్చింది గొడవ ఎందుకంటే చేసిన చూసి తర్వాత ఓటేస్తారు కానీ చెయ్యని చేయరు కదా. అది ఇప్పుడు ఇంతలా చేశాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వస్తే ఇలా చేస్తారని నమ్మకం మాకు లేదు కదా. ఈయన చేశాడు కాబట్టి చేశాడని చెప్తున్నారు. మీరేం లబ్ధి పొందారు అయిన వల్ల మరి? నాకు అమ్మ కూడా వచ్చింది, తర్వాత పాప ఇది రైతు భరోసా వచ్చింది, మా అమ్మకి ఇల్లు స్కీమ్ వచ్చింది, నాకు సైట్ వచ్చింది, ఖాళీ సైట్, అన్ని లబ్ధి పొందారు. మరి రాని వాళ్ళ పరిస్థితి ఎవరండి అంటే చాలా మందికి రాలేవు అవి ఇవ్వండి అంటున్నారు కదా. ఏంటండి ఇవి ఇళ్ల స్థలాలు కానీ 90% అందరూ లబ్ధి పొందారండి. అవినీతి ఎక్కువ ఉంది అంటున్నారు. ఎవరన్నారండి? ఈ ప్రభుత్వంలో అవినీతి బాగానే చేస్తున్నారు. లంచం గించం ఎవరికి ఏం ఇవ్వలేదండి. లంచాలు గాని ఎక్కడన్నా ఈ సచివాలయంలో గాని ఎక్కడన్నా ఎప్పుడు ఎవరికి లంచం ఇవ్వలేదండి. ఎవరికాడికి అకౌంట్ లో డబ్బులు పడిపోతే లంచం ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి అవినీతి ఎక్కడ జరగలేదండి. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు వస్తే మొత్తం బీద వాళ్ళకి కోటేశ్వరం చేస్తా అంటున్నాడు. ఆయన ఇంతకన్నా పథకాలు ఎక్కువ రేట్లు పెడుతుంటున్నాడు కదా. కేజీ బంగారు వస్తానని చంద్రబాబు కొట్టేదండి. ఏంటంటే ఇంత మునుపు ఆయన వచ్చి అలాగే చేస్తానని ఏం చేయలేదు. దానివల్ల చంద్రబాబుని ఎవరు నమ్మాలి? సో అంచేత ఇప్పుడు ఈసారి కూడా ఆయననే గెలుస్తాడు అంటారు. ఈసారి కూడా తప్పనిసరిగా జగన్ వస్తాడు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నది మన కోరికేదే ఉన్నది. జగన్ వచ్చాడు, జగన్ వచ్చాడు, పెడతాడు డబ్బు, పెడతాడు డబ్బు పెడతాడు. మంచి పెట్టిన వాడు చెప్పాడు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి తీసుకుంటే బాగుంటది కానీ డబ్బు పంచి పెట్టుకుంటే పోతే తోటపల్లి అయిపోతారు అంతే. మరి అవే పథకాలు అవే డబ్బులు పంచుడు చంద్రబాబు కూడా పంచుతుంటాడు. అప్పుడు సోమబోతులు గారా ఎవరు చంద్రబాబు పంచుతుంటుండే కదా. పంచుతాను అంటున్నాడంటే వచ్చిన తర్వాత పంచుతాడో లేదన్నది వేరే విషయం. అంటే మాట ఇచ్చి మాట తప్పుతారంటారా? మాట ఇచ్చి మాట తప్పుతాడా అన్నది ఇప్పుడు మనకి అవకాశం ఇస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు అమరావతిలోని దగ్గర 4 లక్షల కోట్లు పెట్టారు రాజధాని కట్టాను. 4 లక్షల కోట్లు పెట్టారు. మరి పెట్టింది అది పూర్తి చేయాలా? 5 సంవత్సరాలు అయింది ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి. ఇప్పుడు హేళన చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఏమని పలానా దానికి ఇది లేదు, పలానా దానికి ఇది లేదు. రాజధాని లేదు, ఏకైక రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రం అదే కదా. వైజాగ్ అన్నాడు, అక్కడ అన్నాడు అమరావతి అన్నాడు, ఇక్కడ 3 దిక్కులు 3 చేస్తా అన్నాడు. 3 దిక్కులు 3 కూడా పక్కన పెట్టండి. ఒకటే లేదు కదా. ఒకసారి ఒక 3 లేని 3 మొగుళ్ళు ఎందుకు మనకి? ఒక రాజధాని అంటూ ఉండాలి కదా రాష్ట్రానికి. అమరావతిలో 4 లక్షల కోట్లు గుర్తు పెట్టారు. మరి హృదయ కదా. మరి చంద్రబాబు కూడా అన్ని సంవత్సరాలు పాలించాడు కదా, అప్పుడే రాజధాని ఎందుకు చేయలేడు? ఎప్పుడు హైదరాబాద్ చేసింది చంద్రబాబే కదా. మరి రాజధాని మొదలెట్టిన తర్వాత గెలిచేశారు. రాజధాని మొదలెట్టిన గెలిచేశారు. అదే చంద్రబాబు నాయుడు ఉంటూ డౌన్ అవ్వలేదా? అమరావతి పూర్తవుతుంది లేదా? చంద్రబాబు నాయుడు మొదలెట్టిన కూడా అయిపోద్ది కదా. అదే చంద్రబాబు నాయుడు ఉంటేనే. ఇప్పుడు వచ్చాడు మరి 4 లక్షల కోట్లు. మరి 4 లక్షలు ప్రజాధనమే కదా. మరి 4 లక్షలు మరి పెట్టినప్పుడు మరి పూజ చేసుకోవాలి కదా. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, మరి ఆ నానే కదా మొదలెట్టింది. జగన్ రాజశేఖర రెడ్డి గారు కాకుండా బయట ఎవడో మొదలెడితే కొన్ని ఆపేయడానికి వచ్చి మరి తండ్రి మొదలెట్టింటే పూజ చేయలేదు. అదే పోలవరం మొదలెట్టుంటే పూర్తయి ఉంటే ఈ రోజు మన సీజన్ లో వర్షాలు లేక మొత్తం ఎంత మంది కొట్టుకుని వదిలేశారు. అందుకే దాని రేటు పెరుగుతుంది. అందులో పోలవరం నేడుతున్నారు రైతు. అదే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు పూర్తయిపోతే మొన్న వర్షాలు లేకపోతే మొత్తం అంతా పండించుకుంది కదా. మనం మొదలెట్టిన పనులు వదిలేసి అమ్మఒడి అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు. ముసలి పెన్షన్ ఇస్తున్నాడు, తప్పు లేదు. అలా ఆటలాగా ఇచ్చారు. ఆటోడు 10,000 అండి. 10,000 ఎలా చేస్తున్నాడు? అలాగేమో పైన కింద 10,000 కొట్టుకుపోతుంది. 4 వేలు. మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే ఆటోలో మొత్తం పోతుంది కదా. ఏది చంద్రబాబు వచ్చి ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తా అంటుండు కదా. అప్పుడు ఆటోలో మొత్తం ఉపాధి మొత్తం కనీసం తినడానికి 4 మెతుకులు కూడా రావు కదా. అప్పుడు ఆవిడ ఏదో పని చేసుకోవాలి. అప్పుడు రావండి. ఇప్పుడు 10,000 ఇచ్చాడు. మీరు వచ్చారు, మీరు మాట్లాడండి, నేను 100 రూపాయలు ఇస్తానంటారు. మాట్లాడిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, నా 200 ఇవ్వండి అంటారు. సుఖమే ఉంది, మాట్లాడే సుఖమే ఉంది, వెనకాల 200 అడిగి సుఖమే ఉంది. ఏంటంటే అండి ఒకటేనండి కాన్సెప్ట్. వచ్చాడు, చేసాడు, మాట్లాడండి. మన చేతిలోనే కదా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, 2 సార్లు వచ్చాడు. 3వసారి ఏమన్నాడు? నేనే వచ్చేస్తానని ధీమాలో ఉండిపోయాడు. బ్లైండ్ గా ఆలోచించి నేనే వచ్చేస్తాను ధీమాలో ఉండిపోయాడు. ప్రజలు నాటి చూసారు, టక్కున మార్చాడా?
వచ్చేసారి మళ్ళీ పదవి ఇవ్వండి, ఇప్పుడు భయం ఉంటుంది. నోటికి ఇచ్చుకుంటా పోతుంటే భయం ఉండదు. ఇంకైతే పార్టీ మారితేనే బాగుంటుంది అంటారా? పార్టీ మారుతూనే ఉండాలా? మార్చాలండి, మారితేనే ఉద్యోగస్తులు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, సంవత్సరం ఒక కంపెనీ మారుతాడు. ఎందుకు మారుతాడు? ఇక్కడ 30 ఇస్తాడు, 40 ఇవాళ 2 లక్షలు 3 లక్షలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగైంది? ఒకటే కంపెనీలో ఉంటాం అవుతుంది. మారుతుండాలా? చెప్పేది ఏం లేదండి, ఇంకా మాట్లాడుకున్నాం కదా. పర్లేదు మీరు చెప్పండి. అంటే సరే ఏ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటది అంటారు? ఇగో మా బావగారు చెప్తారు, చెప్పేశారు మీరు చెప్పండి. ఏదన్నా ఇదే రావాలండి, జగనే రావాలి. ఏంటి ఆడు ఓటు వేయకపోతే పాపం కూడా ఆడి పని అందరికి పనులు చేసాడండి. అందరికి కూడా ప్రతి ఇల్లు కూడా పచ్చగా ఉంది, పచ్చగా ఉందన్నమాట. 10 ఎకరాలు భూమి ఉన్నవాడు ఎలా మనుతున్నాడు, ఏమి లేనివాడు కూడా అలాగే ఉంది. కానీ డబ్బులు మాత్రమే మంచుతున్నారు, రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేయట్లేరు అంటున్నారు కదా. డెవలప్ చేయకపోతే ఇంకా టీవీలో చూపించేస్తున్నట్టు అందరికీ. డెవలప్ చేయకపోతే ఇంకటి ఇప్పుడు ఈ కడుతున్నారు. ఇంకా ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టాడు, ఎన్ని ఒకటే ఉండేది మనకి, ఒకటేనే ఉండేది. ఇప్పుడు ఎన్ని కడుతున్నాడు? జిల్లాకు 3 ఎన్నో సెటిల్ చేసాడు. నర్సీపట్నం సైడు, ఇంకా కొండలోనే, వైజాగ్ లోనే కట్టాను. ఇప్పుడు అవి చాలదా? డాక్టర్లు పెరిగిపోతారు. మెడిసిన్ ప్రతి ఒక్కడికి కూడా మెడిసిన్ ఎంత ఉంది అంటే 100-200 రూపాయలు నీరసానికి అవుతే లేదు, కానీ ఎక్కువ 1000 రూపాయలు దాటి ఉంటే మరి మెడిసిన్ ఇంకా ఆడే కదా భరాంతనట్టు. అలా కుర్రాడు చదువులు నేను ఉన్నాను, మీరు చదువుకోండి అంటున్నట్టు, పెట్టుబడి పెడుతున్నట్టు ఏంటి. సో ఈయన వల్ల మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్టు. ఇప్పుడు వీడు కానీ లేకపోతే కుర్రాడు చదువులు తినంగా ఉండవండి. మెడిసిన్ కూడా ఆగిపోద్దండి. మరి అంతా స్టడీ పరంగా అంతా పర్టికులర్ గా అంతా బాగున్నా గానీ జాబ్స్ లేవు కదా అంటున్నారు కదా. జాబ్ అంటే వాడు నేను చెప్తాను లేదు అంటున్నారు, నిజమే, బాగానే ఉంది. ఈ మా ఊరు ఉందండి, చిన్న గ్రామం. జగన్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి ఊళ్ళోనే, ఈ మా ఊర్లోనే, ఈ సచివాలయంలోనే 20 మంది ఉంటారండి. వారంటీలు అవుతానే, పంచాయతీ గుమస్తాలు అవుతానే, ఇంకా పేర్లు ఉన్నాయి, పోలీసు వాళ్ళు అవుతానే 20 మంది ఉంటారు. ఆ ఉద్యోగాలు కదా, బతుకుతారు కదా. Please subscribe .news.